అమ్మా 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 అబ్బా వచ్చావా నాయనా? ఈ ఊరు ఆణిముత్యం జాడ ఎక్కడా లేదేటా అనుకుంటున్నాను ఇంకా. స్వామి, ఈ మనుషులు నీ దగ్గరికి ఎందుకు వస్తారో తెలుసా? కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు తప్ప ఎవ్వరూ గుర్తుకురారు. అదే సుఖాల్లో ఉన్నప్పుడు నువ్వు తప్ప అందరూ గుర్తుకొస్తారు. ఇంతకీ నీకెందుకు గుర్తుకొచ్చానో అది చెప్పు ముందు. ఇకపోతే ఇదే నా లాస్ట్ ఎగ్జామ్. ఏదో ఒకటి చేసి ఈ ఒక్క ఎగ్జామ్ నన్ను పాస్ చేసే స్వామి. దానికన్నా వనవాసం మేలు. నిన్ను పాస్ చేస్తే నాకేం వస్తుంది అయినా? నేను అందరిలో డబ్బు బంగారం ఇవ్వకపోవచ్చు, పెద్ద పెద్ద కానుకలు ఇవ్వకపోవచ్చు, అలానే మాటలతోనే సరిపెట్టలేను. ఓ పని చేద్దాం, అన్ని ఊర్లోనూ ఉంటావు కాబట్టి ఈ ఊరికి నేను ఏదో మంచి చేస్తాను, అది కన్ఫర్మ్. ముందందరూ ఇలా చెప్పినోళ్ళే. మాట మార్చిన మానవులు కలవటేగా. ఏనాయనా పరీక్షలు అనుకుంటా. హాల్ టికెటా ఇది? కాదండి, స్లిప్పు. ఈ వెధవులకి గుడ్లకి బడ్లకి తేడా తెలియకుండా పోతుంది. ఓకే స్వామి, ఇక నేను వెళ్ళొస్తా. మాటిస్తున్నా. చెప్పరా. రే బన్నీ, ఎక్కడ్రా? టైం ఎంత అవుతుంది తెలుసా? టైమా? ఓ షట్, ఓ వాచ్ అయిపోయింది. టైం ఎంత? ఓ టైం అయిపోయింది. 10 నిమిషాలు వచ్చారు. త్వరగా రారా, ఎగ్జామ్ హాల్లో వెయిట్ చేస్తా. Students, all the best.
బ్రో ఏంటి కొంచెం చూపించు బ్రో. ఎందుకు వస్తారా చదువుకోకుండా సంవత్సరం అంతా ఆడుకోవడం సింహమామలు ఆడుకోవడం పా క్వశ్చన్ ఏం వచ్చినా ఆన్సర్ బొర్రలో లేకపోయినా బట్టలు ఉంటుంది ఊరిని స్లిప్ అనుకుని కంగారులో కరెంట్ బిల్ ఇస్తాను అయిపోయింది పోయింది ఇది కూడా గోవిందా చాలు రే రాకేష్ రాకేష్ ఏంట్రా? చూపించరా ఏదో ఒకటి నేనేం రాలేదు. ఏదో ఒకటి చూపించబే రే, ఒక పేరు ఒకటే రాసాను రా బాబు. పర్లేదు అదేం చూపించు 1 hour completed. సార్ అడిషనల్. సార్ అడిషనల్. సార్ అడిషనల్. ఆహా సచ్చినోడా ఇండెడిషనల్ తీసుకుంటున్నావు ఇట్లా రాకేష్ రే రాక్షస్ ఏంట్రా? ఎవరు చూపించు ఏదో ఒకటి నేనే ఏదో ఒకటి రాసేస్తాను, నువ్వు కూడా ఏదో రాసే. రే నీ అబ్బా ఇప్పుడు కానీ చూపించకపోతే నా బుక్లెట్ లో కూడా నీ ఆల్రెడీ నెంబర్ రాసేస్తాను. ఇద్దరు ఎగ్జామ్ దొబ్బుద్ది అప్పుడు. రే అంత పని చేయకరా, చూసి రాసుకోరా బాబు. Last 1 hour more. Right. పేపర్ కవర్ చేయి, పేపర్ తీసి కవర్ చేయి. ఎరా కాపీ చేస్తున్నావా? డిబార్ చేసి పారేస్తాను. అదే నాకు మయోపియా ఉంది సార్, దూరంగా నువ్వేవి కనిపించవు. ఆహా, నీలో చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయిరా. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో. ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. దీనమ్మ మైండ్ మొత్తం ముగిస్తూ నిండిపోయింది. దీనికి ఒకటే సొల్యూషన్. ఈజ్ ఆర్ ద దే కాల్డ్ ఇటు తల్లిపోవడమే. టైమ్ అప్. అమ్మా ఒక పని అయిపోయింది రా బాబు. ఏంట్రా నువ్వు అలా చూపెట్టు చూపెట్టు అంటావు ప్రతిసారి? లేకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ పెట్టి మీరు అందరూ పాస్ అయిపోండి రా. ఈ ఎగ్జామ్స్ గోల్ వదిలేసిందిరా. ప్రాజెక్ట్స్ అని, సిమ్స్ అని, వైవాల్ అని ఇవన్నీ చూస్తుంటే నా చిరాకు ఎక్కుతుంది. నేను వెళ్ళిపోతాను. రే నీ ఫ్రస్ట్రేషన్ మా మీద చూపెడతావు రా బాబు. ఏంట్రా ఇప్పుడు వరకు చూసావు కదా ఎలా మనల్ని కుద్దారు. అది నిజమేలే. సరే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు మరి? ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి ఆవులకి అద్దెలు కాసుకోవాలి. సర్లే ఏదోటి. సరేరా, రేపు నుంచి హాలిడేస్ కదా, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు. సరే అయితే బాయ్ 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 బాయ్. है मेरा जहां है मेरी दुनिया. అరే బన్నీ,
ఏంట్రా ఏమైంది అక్కడ? మన నరసింహ గారు లేడు, ఆడినవడు వేసాడు. చంపేశారా? ఎవర్రా? ఏమోరా, ఎవరో నాకు తెలీదు. ఆ కాళ్ళు చేతులు మనిషి చాలా పొడవంటే చాలా మంచోడు కూడా, కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. నాకు తెలిసి పక్కూరి ఎమ్మెల్యే మనుషులు చేసి ఉంటారేమో అనుమానం. ఎమ్మెల్యే మనుషులా? అయినా వాళ్ళకేం అవసరం రా? ఏమోరా, మధ్య పలుసార్లు వారితో గొడవ పడేవారని అనుకునేవారు. ఆహా, ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నాలో ప్రపంచం. ఏమైందిరా, ఎందుకు గొడవ పడుతున్నారు? సడన్ గా బ్రేక్ వేసాడు, బండి తగిలి పడిపోయింది. ఆయన తప్పున్నట్టు నాతో గొడవ పడుతున్నాడు. ఏరా, వెనక ముందు చూసుకోవాలి కదా, మళ్ళీ గొడవ పెట్టుకోవడం ఏంటి? అది కదయ్యా, అది తప్పా కాదా? తప్పే అయ్యా, క్షమాపణ చెప్పు వాడికి. క్షమించండి. ఇక అయిపోయింది కదా, వెళ్ళిపోండి. అంతా తెలిసింది. ఊర్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను వెళ్ళి చూసొస్తాను. రే బన్నీ, రాయప్పని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. దేనికిరా? ఊరు కోసం కేవలం రాయప్ప ఒకటే ఆలోచిస్తున్నాడు రా, కానీ ఊరు మొత్తం రాయప్పని డబ్బులకని వ్యాపారానికని దానికి దీనికి అన్నిటికీ వాడేస్తుంది. కానీ అతను మాత్రం ఎవరిని పన్నెత్తి మాట కూడా అండు. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందిలే, నువ్వేం బాధపడకు. తర్వాత జరగవలసిన కార్యక్రమాలు చూడండి. మొన్నటికి మొన్న బాబుజీ కూడా పురుగుల మంది తాగి చనిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే మన ఊరికి ఏదో చెడు ప్రభావం జరిగినట్టుగా ఉంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. అవును పెద్ద అయినా, ఊర్లో పంటలు పండుతున్నాయి. ఏముంది రాయప్ప, పంటలు సరిగ్గా చేతికి అందటం లేదు. కాస్త కూస్త వచ్చిన మార్కెట్లో పలుకుబడి రావటం లేదు. ఇక వ్యవసాయం ఆపేద్దాం అనుకుంటున్నా. ఏం పెద్దనా, ఏం మాట్లాడుతున్నావు? వ్యవసాయం మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు వ్యవసాయం మానేస్తే తర్వాత మనమే ఇబ్బంది పడతాం. వేరే ఒకరి దగ్గర చేయి చాచుతావా ఏమిటి? రాజు లేని ఊరు ఉంటుందేమో కానీ రైతు లేని ఊరు ఉండదు. ఇలా ఎవరికి వాళ్ళు వ్యవసాయం మానేస్తే రేపు అన్నం పెట్టేవాడికే కాదు, తినేవాడికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వెనక నేను ఎప్పుడూ ఉంటాను. మీకు ఏ సాయం కావాలని నన్ను అడగండి. మీరు చల్లగా ఉండాలి. రా బన్నీ, అయ్యా. ఇంటికేనా? అవునయ్యా. దారిలో దింపేస్తాను. సరేనయ్యా. ఏరా బన్నీ, పరీక్షలు అయిపోయా? ఈరోజు అయిపోయాయ్యా. బాగా చదువుకోవాలి, ఊరికి అండగా ఉండాలి. సరేనయ్యా. మర్చిపోయాను రా, మురళిగాడు ఇంటికి రమ్మన్నాడు. కొంచెం బండి పక్క ఆపు.
బన్నీ ఉండరా, 5 నిమిషాలు వచ్చేస్తాను. సరేనయ్యా. ఇవి కొత్తగా వచ్చాయి, ఇక నుంచి మనం ఇవే వాడాలి. అరే బన్నీ, అయ్యా. నాకు కొంచెం టైం పట్టేటట్టుందిరా. పర్లేదయ్యా, నేను వెళ్ళిపోతాను నడుచుకొని. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళరా. దారిలో దించేస్తా అంటే ఏదో అనుకున్నాను, ఇదే. ఓడి అమ్మ పాస్ అయినా లేదో, లేదంటే మా నాన్న నాకు ఆవులు గేదెలు అంటకట్టేస్తారు బాబు. ఎస్, నేను పాస్ అయిపోయాను. ఈ బన్నిగాడి పరిస్థితి ఏంటో ఫోన్ చేద్దాం. హలో. ఏరా, దాటేసిందా దొబ్బేసిందా? పాస్ అయిపోయాను రా, కానీ మా బాబే ఎక్కడ ఎక్కువ మార్కులు రాలేదా అని తిడతారని చూస్తున్నాను రా బాబు. సర్లే, మీ నాన్నతో కుస్తీ పడ్డాక నాకు కాల్ చేయి, ఇంకేముందిలే. ఆహా. పక్కోడి జీవితాన్ని జలగలా పేల్చడానికి జనం ఎప్పుడు రెడీగా ఉంటారు. పాస్ అయిపోతే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి, లేకపోతే తొక్క తీసినా. అవునా, వీడు అన్నంత పని చేస్తాడేమో. ఏం చేస్తున్నాడు వీడు అసలు? ఏడుస్తున్నాడా ఏంటి వీడు? ఇదెలా వచ్చింది? వాటర్ బాటిల్ కదా ఉండాలి. సంపేస్తాడు ఇతనిక. తాటి మాట్లాడుకుని ఎంటతో కొట్టిలో ఉన్నాడు నన్ను. ఏట్రా చేసే పని? పాస్ అయిపోయావు కదా, ఇదేం పోయే కాలం? పాస్ అయిపోయానా? ఓ, నీకు అలా అర్థమైందా? సరేలే, కలిసి వస్తున్న క్రెడిట్స్ ఎందుకు కాదనాలే. నేను రావడం లేట్ అయితే నీ పరిస్థితి ఏంట్రా? నేను లేట్ అయ్యేవాడిని. ఎందుకు నాన్న నన్ను ఆపేసో? నన్ను ఎంతో కష్టపడి చదివించారు, కానీ నేను మంచి ర్యాంకే తెచ్చుకోలేకపోయా. ర్యాంక్ దే ఉందిరా, నాకు నువ్వు ముఖ్యం. మళ్ళీ ఇలాంటి పనులు ఇప్పుడు చేయకురా. సరే నాన్న, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. అసలు బాటిల్ అలా మారిందబ్బా. తాగేసుంటే మా నాన్న రాకపోతే ఏంటి నా పరిస్థితి ఏంటో. ఏరా మల్లేష్, నీకు పెళ్లి ఫిక్స్ అయింది విన్నాను, నిజమేనా? అంటే అయ్యా అది. అబ్బో సిగ్గే, నీకు త్వరగా పెళ్లి చేసేయాలరా. అరే బండి సైడ్ కాపరా. తాగుడికి బానిసలు కాకంటారా అంటే ఎన్నిసార్లు చెప్పినా వినరా వీళ్ళు.
రాయ్ సాపురా. అయ్యా మీరేంటయ్యా ఎలా వచ్చారు? ఇలా తాగుతూ తిరుగుతుంటే మీ పిల్లల భవిష్యత్తు ఏంట్రా? రేపు వాళ్ళు కూడా నేను చూసి నేర్చుకుంటారు. ఏదో మీ డబ్బుతో తాగుతున్నట్లు ఎందుకు అలా అయిపోతున్నావు? ఎక్కువ చేయకండి, పెద్దవారం చూస్తున్నాను. ఏంట్రా నువ్వు చూసేది? ఏంట్రా? అరే రేపు ఎవడైనా కనపడ్డాడు వాడు ఈ భూమి మీద కనపడకుండా పోతాడు. గొప్పడురా బాబు, మీ నాన్న చూడడం లేటది, అదే నీకు ఆకర్షిపోతుంది. ఇలాంటి విన్నప్పుడు బాగానే ఉంటుందిరా, కానీ దగ్గరుండి చూసినప్పుడే తోలు తీరిపోద్ది. టౌన్లు గీరా జస్ట్ మిస్రా, నువ్వు కూడా బాబ్జీ గోడ్లాగా పురుగుల మంది తాగి చచ్చిపోయి అనుకుందరు. అవునరా, ఆ బాబ్జీ గడు ఎందుకు చచ్చాడు? ఏముందిరా ఈ రైతులు పాపం వాళ్ళ కష్టాలు చూడలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి మన జరిగిన మాట సంగతి? అది మాత్రం హత్య చేసినట్టే ఉందిరా. ఇవన్నీ చూస్తుంటే జరుగుతున్నవన్నీ హత్యలో ఆత్మహత్యలో అర్థం కావడం లేదురా. ఇందులో అర్థమవడానికి ఏముందిరా, పొలం బాగా పండాలని చెప్పి ఆ బాబ్జీ గారు భాగోద్వేగంతో పురుగుల మంది తాగి చచ్చి ఉంటాడు. ఇంకపోతే నరసింహగడు పక్కూరి ఎమ్మెల్యే మనుషులతో తగాదలు పెట్టుకుని పోయి ఉంటాడు అనుకుంటున్నారు. అయినా ఇవన్నీ మనకి ఎందుకురా, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. మనకెందుకని అనుకుంటే ఎలారా? జనాల రుణాలు తీర్చుకోలేకపోయినా జీవించే ప్రాణాలు కాపాడుకోవాలి కదరా మనం. అయ్యా, మన వాళ్ళకి కావాల్సిన పంట సామాన్లు లేవంటయ్యా. అవునా? ఒక పని చేయి, సుబ్బరాజు ఫోన్ చేసి సామాన్లు రప్పించి. అలాగేనయ్యా. ఏమైందిరా? సిగ్నల్ రావట్లేదయ్యా. కొంచెం ముందుకెళ్ళి చూడరా. అలాగేనయ్యా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ సామంతము గల సతికి. ఎవర్రా మీరు? అడుగుతుంది మిమ్మల్నిరా, ఎవర్రా మీరు? అయ్యా, అయ్యా ఏమైందయ్యా? అయ్యా ఏమైందయ్యా? ఏంటయ్యా ఈ దెబ్బలు? దిక్కు మళ్దాంలయ్యమ్మ, పడుకోలేదులా దింగు గట్నయ్యమ్మ.
ఎవడ్రా? ఎవడు? ముందుకు రండి రే, కనపట్లేదు. ఎవడ్రా? ఎవడు? ఏదో బొక్కలు. ఏంటది? దయ్యం అమ్మా దయ్యం అమ్మా అమ్మా వద్దు నన్ను చేతి నన్ను చేతి దూరంగా వెళ్ళ దగ్గర ఏమైందిరా? నేనురా. నీ అబ్బా నువ్వేట్రా జడుచుకుని తెచ్చానే? ఏమైంది ఇప్పుడు? ఎందుకు భయపడ్డాం? ఎక్కడికి వెళ్ళావురా బాబు? స్నానానికి వెళ్తున్నాను రా. దూరం నుంచి దయ్యం జడి తెచ్చినాయి. ఆ చిత్రే గట్లేగా. ఆహా, అయినా నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? దీనికి వచ్చా. అయినా ఊర్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే వచ్చ కూడా సరిగ్గా రావట్లేదు. సరే సరే, పద పద. అవునరా బాబు, ఇప్పటికే 2 సవాళ్ళు వేసాయి. నెక్స్ట్ ఎవరి సవాళ్ళు అవుతుందో. ఉండరా, కాలు కడుకుందా. ఏ మాయదారదవో నేను సంపనంత చూసినాడు. ఆ ఇంట్లో నువ్వు లేరా నీ సంపనంతకి? పక్కోడి గురించి ఈయన ఆలోచించాలి కదా. ఆయన నొగ్గి సేముద్రత్తన్నారా మీరు? అబ్బా ఉండమ్మా, ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకే అర్థం కావట్లేదు. రాయప్ప, చేసేది ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు. ఆడే మాలు తాగడం నాకు ఒక్క సావు తప్పదాడికి. ఊర్లో పరిస్థితులు చూస్తుంటే ఏదో రోజు మీకు ఎలాగే జరుగుతూ ఉంటుంది అని భయపడుతుండేవాడిని అయ్యా. మీరు కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళకండి అయ్యా, మాకన్నా మీరే మాకు ముఖ్యం. ఏమంటారు? ఇప్పుడు అనంత పనే జరిగింది. నాకు ఎందుకు ఇవన్నీ మన ఎమ్మెల్యే చేస్తున్నాడేమో అనుమానం. రే 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 ఆపండ్రా, నోటికి ఎంత మాట్లాడమేనా? అవును రాయప్ప, వాళ్ళు చెప్పేది నిజమే. నాకు ఆ ఎమ్మెల్యే మీద అనుమానంగానే ఉంది. చూడండి, అనవసరంగా ఒకరిపై నింద మోపకండి. దీని కాలమే జవాబు చెప్తుంది. మీరు ఇంకేం ఆలోచించకండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ సమస్యను నేనే పరిష్కరించుకుంటాను. ఇందులో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవడానికి లేదు.
మాట్లాడు సందేహంతో వచ్చి ఎదరు నీ మాటలలో తలుపు మూసి నా మాటలు కాకబడిన ఆలోచన కలవరముగా మౌనం తీస్తున్న సింటేష్లు ఠానిలో నవలంగా బాధిస్తూనే ఉండ కాలములో పరిలు పోంచడం ఇష్టం కానీ చేయకపోతే నీ ముందుగా చెప్పిన మాటలు ఆటనా లేక అంతే ఈ రసాలుగా నేను ఉగాదిలోని చోరాడే నీ నిర్ణయం నా ఆలోచన ఆగని ఏది ఎంచుకున్న ఈ నిర్ణయం ఒక నిర్ణయం చేయడం కష్టం ఇంకున్నా పౌవల్లో వారితో మరింత అలజరి ఇంకా చేయవచ్చు ఒకేలా వీరు అవగాహన నేను కావాలి ఆ మాటలు అనుమతించు యుద్ధం లాంటి మాటలతో ప్రతి స్తంభనలో మరికొంత తెలివి ఉంది నీ ఆలోచన నా వాదన గాలి మార్చాలనుకున్నా ప్రశంస పడుతున్నా నీ నిర్ణయం రాయపా 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 బన్నీ రే వాసు రే నువ్వేంట్రా ఇక్కడ నిన్నల్ని మర్డర్స్ ఎవరు చేస్తున్నారు కనిపెట్టేశాను రా. ఆ విషయం చెప్తామని రాయప దగ్గరికి వచ్చాను. రాయప ఎక్కడ కనపట్లేదు. ఏంటి రాయప మాట్లాడుతున్నారా? నువ్వు చెప్పి నిజమేనా? అవును రా, నిజం రా. ఉండరా ఇప్పుడు ఈ విషయం రాయ ఫోన్ చెప్తాను. తమ్ముడు లోపలికి వచ్చి సరే ఇక్కడ కూర్చో తమ్ముడు. ఏమేం తింటావా? అబ్బే వద్దులే అన్న ఇప్పుడు. ఉండి తెస్తాను. తీసుకోమా. అయ్యో పర్వాలేదు. పర్లేదు తీసుకో. సరే థ్యాంక్స్ అన్న. సరే అన్న అయితే. అరే బన్నీ ఈ విషయం రాయికి చెప్పాను. అజ్జి నేను తీసుకురామంటే పద వెళ్దాం. సరే సరే పద. ఏంట్రా ఈ వాతావరణం? ఒక పక్క ఎండ ఒక పక్క వాన. ఏంట్రీ ఎండ వెళ్తే ఆ కారు మ్యాటిల్తో పోయండి. వెంటనే నా పని చూడండి, నేను కాల్ చేస్తాను. బన్నీ కూర్చోపదా.
బాస్ కూడా ఏదో చెప్తున్నాడు, వాడు ఎవడో నిజం తెలిసిందా? అవును రాయప్ప, వాడెవడో ఇన్ని రోజులకి తెలిసింది. అవునా, అదేంటి? ఇదా స్వీట్ బాక్స్ మీ ఇంట్లోదే తెచ్చాను, తినండి అన్న తినండి. వెళ్ళండి వెళ్ళండి. అవును, బాబ్జీని చంపింది ఒకడే రాయప్ప. మరి మొన్న జరిగిన మటర్ సంగతి? అది కూడా ఒకడే రాయప్ప. ఎవడ్రా వాడు? రాయప్ప. ఏంటి, నేనా? అవును, నువ్వే రాయప్ప. ఏంట్రా ఏటు అవుతున్నావు? నేను మటర్ చేయడం ఏంటి? అబ్బా 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 అబ్బా, ఏమన్నా యాక్ట్ చేస్తున్నావా రాయప్ప? సరేలే, నువ్వు ఎలాగోప్పుడే నిజం ఒప్పుకోలే కానీ నీకు వీళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేస్తాను. ముందుగా ఇవన్నీ దేనికి చేస్తున్నావో తెలుసా? డబ్బు, వ్యాపారం, పదవి. ముందుగా వ్యాపారానికి వద్దాం. దానికి నువ్వు ఎంచుకున్న దారి మూన్ లైట్ పెస్టిసైడ్స్, అదే పురుగుల మందు డబ్బా. నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చిన రోజే నీ కార్లో ఉన్న ఫైల్ తీసి మొత్తం స్కాన్ చేసేసా. అప్పుడే అర్థమైంది నువ్వు ఒక ప్రైవేట్ ఇల్లీగల్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేస్తున్నావని. రైతులకు అవసరం లేకపోయినా వాళ్ళ చేత పెస్టిసైడ్స్ కొనిపించి వాళ్ళకి అందించి పంటలు నాశనం చేస్తున్నావు. వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజేస్తున్నావు. ఈ విషయం తెలుసుకున్న బాబ్జీ గారిని ఇదే పురుగుల మందు తాగించి చంపేశావు. ఈ కథలో ఇంకొక ఫ్లాగ్షిప్ ఉన్నారు తెలుసా? అదిగో 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 నా గొర్రె బిడ్డ అక్కడ ఉన్నాడు. నేను చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చేసావా? అసలు ఈ పాపాలన్నింటిలో నీ చేస్తున్నావు కదరా ఉంది ఎక్కువ. మళ్ళీ ఏం చేశానంటే నేనేం చేశాను అన్నంటే వెంట్రా నువ్వు? నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది. నెలవంక తొంగి రాయప్ప, రైతుల జోలికి వస్తున్నావు, ఇది నీకే మంచిది కాదు. ఒరే బాబ్జీ, నేను మీ జోలికి రావడం బెటరా? మీరే నా జోలికి వస్తున్నారు. పోనీ ఒక పని చేద్దామా? మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. పోనీ ఎంత కావాలో చెప్పరా? మీరు డబ్బులు ఇస్తే అందరూ వదిలేస్తారేమో, నేను చూస్తూ ఊరుకోను. అయితే చూడకో. భగవంతుడా, వీడిని నువ్వే చూసుకో. ఇంకా ఈ పాపం కూడా చూడరా. వద్దు వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దు, వద్దు. రాయప్ప చంపొద్దు, ఊర్లో ఎవరు చెప్పను. చంపొద్దు, నన్ను చంపొద్దు రాయప్ప, చంపొద్దు, ఊర్లో ఎవరు చెప్పను. ఒరే నరసమ్మ, కూరుండేందుకురా నా దగ్గర చేస్తారు?
వద్దు నన్నేం చేయొద్దు వద్దు అసలు వీడు ఎక్కడ దొరికాడో తెలుసా నాకు? నీ కాళ్ళ సైజ్ నా కాళ్ళ సైజ్ 8 అయితే నువ్వు 10వ సైజు ఉన్న చెప్పులు ఎందుకు వాడుతున్నావురా? అంటే ఆ చెప్పులు నీవు కాదు. పోనీ నేను చెప్పనా ఎవరివో? నరసింహ. ఆ కాళ్ళు చేతులు మనిషి చాలా పొడవండి, చాలా మంచోడు కూడా. కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఊర్లో ఉన్న ఒక్క వైన్ షాప్ ముయించేసావు. మరి డబ్బులు వేరే వాడికి కదా వెళ్ళిపోతాయి. అందుకని రాత్రి ఊరి చివరన సారా దుకాణం పెట్టించేసావు. ఇదిగోండి అయ్యా, ఈ వారం వచ్చిన డబ్బులు ఇవి. రేపు నుంచి సారా ఎక్కువ అమ్మండి, డబ్బులు ఎక్కువ వస్తాయి. సరే నేను వెళ్తున్నా అయ్యా, ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు. మళ్ళీ మందు తాగితే నష్టం కష్టం అని ఇలా సొల్లు కబుర్లు అన్నీ చెప్తావు. కొనేవాడి దగ్గర నుంచి అమ్మేవాడికి, అమ్మేవాడి దగ్గర నుంచి వాసుగాడికి, వాసుగాడి దగ్గర నుంచి నీకు ఇలా చేతులు మారుతూ వస్తున్నాయి. కానీ ఇదంతా నువ్వే చేస్తున్నట్టు అవ్వడికి తెలీదు.
వ్యాపారం అయింది, డబ్బు అయింది. ఇప్పుడు నీ కన్ను పదవి మీద పడింది. ఎలాగో ఊర్లో మంచి పేరు ముసుగులో ఉన్నావు. ఖచ్చితంగా ఈసారి కాదని లేక ఓట్లు నీకే గుర్తేస్తారని నీ నమ్మకం. దీనికి తోడు ఉన్న ఎమ్మెల్యే మీద నెగిటివిటీ తెప్పించేసావు. ఓటుకు నోటిస్తే ప్రమాదం అని తెలిసి నువ్వు పంపిణీ చేస్తున్న ఆ పురుగుల మందు డబ్బాతోనే అవి కూడా పనిచేసావు. అక్కడిని తెలివితేటలు చూపించావు. ఎక్కడ పడితే అక్కడే వీడు కూడా తాళాలు కొట్టడం మొదలెట్టేశాడు. రాయప్పని చూస్తే నాకు చాలా బాధగా ఉందిరా. ఊరి కోసం కేవలం రాయప్ప ఒకటే ఆలోచిస్తున్నాడు. మీరే మాకు ముఖ్యం, ఏమంటారు? ఉచిత ప్రచారాలు మొదలెట్టేశాడు వీడు. అయినా ఇవన్నీ ఎవడేం చెప్తారు వింటనే, ఎవడైతే వెళ్ళిపోతే వెళ్ళిపోవడమే. బాగుందిరా, కళ్ళు కద్దినట్టు అలా అని బాగా చెప్పావే. నీకో విషయం చెప్పనా రాయప్ప, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా వేసేయడానికే. హలో అన్నా, ఊర్లో మటర్ సంగతి పని కూడా తెలిసిపోయంట. అవునా? వాడికలా తెలుసుంటారా ఇవన్నీ? మన మీద డౌట్ వచ్చినట్టు ఉందన్నాడికి. వాడిని బయటకు వదిలితే మనకేం ప్రమాదం? వాడిని అందరిలో చెప్పారు, ఎవరు చూడకుండా మన స్పాట్. అందుకే నన్ను తీసుకురావడం ఎవరు చూడకూడదని కారుని మ్యాటిల్తో కవర్ చేయించావు. డబ్బు కోసం వచ్చావా? మరి భూమి కోసం వచ్చావా? ఏం పీకడానికి వచ్చావు ఇక్కడికి? అంటే ఊరికి ఏదో మంచి చేస్తానని దేవుడికి మాటిచ్చాను అనమాట. నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్తేనే కదరా ఇక్కడి నుంచి నిన్ను పంపించేస్తానులే ఆ దేవుడి దగ్గరికి. మరి అదే నాకు మండేది. ఇన్ని తెలిసినోడిని, ఇంతవరకు వచ్చినోడిని నన్ను నేను కాపాడుకోలేనా? కప్పెట్టి అండి రైడ్ని. ఏమైందిరా? ఏం చేసావు? అదే మరి, నువ్వు ప్రతిదానికి బాడీ యూజ్ చేస్తావు, నేను బ్రెయిన్ యూజ్ చేస్తాను అంతే. అర్థం కాలేదా? నువ్వు అమ్ముతున్న ప్రోడక్టే. జస్ట్ ఒక కప్పు స్వీట్స్లో కలిపించాను, కక్కుర్తదోలో కంగారులో తినేశారు. ఏమైందిరా నాన్న? ఏంటి దెబ్బ?
నేను క్రికెట్కి వెళ్ళను, దెబ్బలు తగిలేతున్నాయి. అరే నాన్న, చిన్న చిన్న దెబ్బలు చూసి భయపడి వదిలేకూడదు నాన్న. బలంతో భయాన్ని కట్టడి చేసి ఎదురొచ్చే ఆపదను అంతం చేయగలిగితేనే ముందుకు వెళ్ళగలను. రే, ఎలా ఉండేవాడురా, ఎందుకు ఇలా మారిపోయావు? నా కొడక, అయిపోయావురా నువ్వు. ఆహా, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసి మహీం, తస్మాదుత్తిష్ట కౌ